నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని కామసూత్రం గురించి చెప్పుకుందాం. ఇక్కడ కామం అంటే కేవలం శృంగారపరమైన విషయాలు అనే కాదు, పూర్తి కామభోగాలు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇంద్రియ సుఖాలు, పంచకామ గుణాలు అంటారు. ఈ కామభోగాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఈ సూత్రంలో భగవానుడు చెప్పడం జరిగింది. అయితే మనకి సుత్తనిపాత సూత్రంలో కేవలం కొన్ని గాథలు మాత్రమే కనపడతాయి. ఆ గాథలకు వెనక ఉన్న స్టోరీ మనకి అట్టకథల్లో కనపడుతుంది. సాధారణంగా రకరకాల సందర్భాలకు తగినట్టుగా ఆ స్టోరీ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కామసూత్రానికి సంబంధించి ఒక రైతు కథ మనకి ఉంటుంది. ఇది పూర్వం ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవన ఆరంభంలో ఉంటూ ఉన్నాడు. ఆ నగరానికి దగ్గరలోనే ప్రవహిస్తూ ఉన్న అచిరావతి నది తీరంలో ఒక బ్రాహ్మణ రైతు ఉండేవాడు. ఆ రైతు ఎంతో శ్రమజీవి, అంటే కష్టపడి జీవిస్తూ ఉండేవాడు. ఆ రైతుకి నది పక్కనే ఒక పెద్ద పొలం ఉండేది. ఆ సంవత్సరం అతను చాలా కష్టపడి పొలాన్ని చదును చేసి విత్తనాలు నాటి పంట వేయాలనుకున్నాడు. ఇక ఆ పొలం పనుల్లో మునిగిపోయి ఉన్న ఆ రైతుని బుద్ధుడు ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉండేవాడు. భిక్షాటనకి వెళ్ళేటప్పుడు, సంక్రమణకి అంటే వాకింగ్ మెడిటేషన్కి అంటే నడక కోసం గ్రామంలోకి అటువైపు వెళ్ళేటప్పుడు ఆ రైతు పొలం మీదుగానే వెళ్తూ ఉండేవాడు. భగవానుడు ఆ రైతును గమనిస్తూ ఉండేవాడు. యాక్చువల్గా అతడికి ధర్మోపదేశం చేస్తే మార్గఫలాలను పొందే అవకాశం ఉందని బుద్ధుడికి తెలుసు. బుద్ధుడు ఎప్పుడంటే ఎప్పుడు ధర్మోపదేశం చేయడు. ఆ వ్యక్తిలో పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే ఆ ధమ్మాన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది అని తెలుసుకుంటాడు బుద్ధుడు. అందుకని ఆ సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కానీ ఆ రైతుకి డైరెక్ట్గా చెప్తే కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టం. ఆ సందర్భం రావాలి. అందుకోసం ఆ సందర్భానికన్నా ముందే బుద్ధుడు ప్రతిరోజు అటు వెళ్ళినప్పుడు ఆ రైతును పలకరిస్తూ ఉండేవాడు. ఇలా అడుగుతాడు, ఏంటి బ్రాహ్మణుడా, పొలం పనులు ఎలా సాగుతున్నాయి అని. ఆ రైతు ఎంతో గర్వంగా ఆశగా ఇలా అంటాడు, గౌతమ, ఈసారి నేను చాలా కష్టపడుతున్నాను. వర్షాలు బాగున్నాయి. ఈ పంట కనుక చేతికి వస్తే నాకు చాలా ధనం వస్తుంది. దాంతో నా కుటుంబ అవసరాలు తీర్చుకుంటాను. ఇంకా ఆ సంపద వల్ల నా గౌరవం కూడా పెరుగుతుంది. ఇక బుద్ధుడు ఆ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పంట ఎదుగుతున్న కొద్దీ ఆ రైతు మనసులో ఈ ఆశలు కూడా పెరిగాయి. అతను ప్రతిరోజు ఆ పంటను చూసుకుంటూ మురిసిపోయేవాడు. బుద్ధుడు వెళ్ళినప్పుడల్లా కూడా రైతు కేవలం తన పంట గురించి, దానివల్ల రాబోయే లాభాల గురించి మాత్రమే మాట్లాడేవాడు. ఇక ఆ పంటే తన సర్వస్వం అని అనుకున్నాడు. ఇక అది ఒక అనుబంధం లాగా అయిపోయింది, అంటే కోరిక అయిపోయింది, తృష్ణ కింద మారిపోయింది. దాన్నే కామం కింద మారింది అని కూడా చెప్పుకోవచ్చు. పంట కోతకు సిద్ధమైంది. ఇక రేపు ఉదయం కోతలు మొదలెట్టాలి అనుకున్నప్పుడు అదే రాత్రి, అంటే ఆ పంటగా చేతికి వచ్చే ముందు రాత్రి ఊహించని ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక భారీ వర్షం కురిసింది. ఇక అచిరావతి నది ఉగ్రమైన వరదలు వచ్చాయి. నది పొంగి ఆ రైతు పొలాన్ని ముంచెత్తింది. రైతు కళ్ళ ముందే తన ఆశలన్నీ కూడా వరద పాలయ్యాయి. ఇక మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్ళి చూస్తే అక్కడ కేవలం బురద, ఇసుక తప్ప ఒక్క గింజ కూడా మిగలలేదు పంట. ఇక
ఆ రైతు కుప్పకూలిపోయాడు. అతను కేవలం పంటను మాత్రమే కోల్పోలేదు, ఆ పంటతో ముడిపడి ఉన్న తన సంతోషాన్ని, ఆశలను కూడా కోల్పోయాడు. అతను పిచ్చివాడిలా ఏడుస్తూ ఉన్నాడు. గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నాడు. అన్నపానీయాలు మానేసి మంచం పట్టాడు. తాను ఎంతో నమ్మిన ఈ పంట అంటే ఈ వస్తువు తనను మోసం చేసిందని గ్రహించలేకపోయాడు. ఇక బుద్ధుడు దీన్ని గమనిస్తాడు. ఇదే సరైన సమయము ఇతడికి ధమ్మాన్ని బోధించడానికి అని బుద్ధుడే స్వయంగా ఆ రైతు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అతడికి ఈ కామసూత్రాన్ని బోధిస్తాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడే సత్యం. కేవలం ఆ రైతుకే కాదు, మనందరికీ కూడా. సాధారణంగా కొన్నిసార్లు బుద్ధుడి దగ్గరికి జనం వచ్చి ధమ్మాన్ని తెలుసుకుంటారు. కానీ కొన్నిసార్లు బుద్ధుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధమ్మాన్ని బోధిస్తాడు. ఇక్కడ అసలైన ఉద్దేశం వాళ్ళు మార్గఫలాలను పొందటం ముఖ్యమన్నమాట. దానికోసం బుద్ధుడు ఎంత దూరమైనా వెళ్ళి ధమ్మాన్ని బోధించిన సందర్భాలు ఉన్నాయి మనకి త్రిపిటకలో. ఇక బుద్ధుడు ఆ రైతు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విషయాన్నంతా ఆ రైతు గుండెలు బాదుకుంటూ చెప్తాడు. నా పంట అంతా పోయింది. ఆ పంట చేతికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా వచ్చిన ఆ గింజల నుంచి నేను మీకు భోజన దానం కూడా ఇద్దాము అనుకున్నాను, పాయసం తయారు చేసి మీకు ఇద్దాము అనుకున్నాను అని బుద్ధుడితోటి చెప్తాడు. అది కూడా ఒక కోరికే. నాకు ఈ పంట చేతికి వస్తే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అన్నది కూడా ఒక కోరికే. కానీ ఈ పంట వల్ల నేనంతా నష్టపోయాను, నా జీవితం అంతా అయిపోయింది అని రోధిస్తూ చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు. బ్రాహ్మణుడా, కోరికలు నెరవేరనప్పుడు అంటే ఈ దుఃఖంలో ఉంటాడు. ఒకవేళ కోరికలు కనుక నెరవేరితే కనుక మనిషి ఆకాశంలో తేలుతాడు. అవి విఫలమైనప్పుడు శరీరంలోకి ఒక విషపూరితమైన బాణం దిగితే ఎంత దుఃఖ వేదన కలుగుతుందో అంత వేదనను అనుభవిస్తాడు ఆ తృష్ణ నెరవేరినప్పుడు. ఇక్కడ తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఆసక్తి. మామూలు కోరికకి తృష్ణకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తృష్ణ ఆ పంట మీద ఉంది ఆ రైతుకి. ఇది వస్తుంది, ఇది తీరుతుంది, నా కోరికలన్నీ తీరుతాయి, నాకు ఈ సంపద వస్తుంది, నేను దాంతో ఇది చేస్తాను, అది చేస్తాను అనే తృష్ణను పెంచుకుంటూ పోయాడు. అందువల్ల అది తీరనప్పుడు అతడు దుఃఖపడుతున్నాడు. ఇంకా నీ జీవితం ఒక పడవ లాంటిది. అందులోకి కోరికలు అని నీరు చేరితే పడవ బరువు పెరుగుతుంది. అప్పుడు ఆ పడవ మునిగిపోతుంది. తెలివైనవాడు ఆ నీటిని అంటే ఆ కోరికలను ఎప్పటికప్పుడు బయటికి తోసివేస్తూ ప్రయాణిస్తాడు. అప్పుడే అతను సురక్షితంగా అవతలి బొడ్డుకు చేరుకోగలుగుతాడు. ఇంకా చెప్తాడు, పాము పడగ మీద పాదాన్ని మోపడాన్ని వదిలినట్లుగా కామసుఖాలను వదిలినవాడు సతి గలవాడు ఈ వాంఛను జయిస్తాడు. భూమి, వస్తువులు, బంగారం, ఆవులు, గుర్రాలు, దాసజనులు, స్త్రీలు, బంధువులు వంటి అనేక సుఖాలను కోరేవారిని పాపాలు చుట్టుముడతాయి, ఉపద్రవాలు తొక్కివేస్తాయి. రంధ్రాలు పడిన పడవలోకి నీరు చొరబడినట్లు దుఃఖం అతన్ని వెన్నంటుతుంది. అందుకని ఒకడు ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి అంటే సతితో ఉండి మైండ్ఫుల్నెస్తో ఉండి కోరికలను వదిలేయాలి. రంధ్రాలు పడిన పడవలోని నీటిని తోడిపేసిన తర్వాత అవతలి తీరానికి చేరనట్లుగా వాటిని వదిలి నదిని దాటాలి
ఇక్కడ నది అంటే ఈ సంసార దుఃఖం, అవిద్య. ఈ అవిద్యను పూర్తిగా తీసేయాలి ఆ నదిని దాటడం అదనమాట. ముఖ్యంగా ఈ తృష్ణ గురించి భగవానుడు చెప్తున్నాడు. మనం పాము తల మీద కాలు వేస్తే ఏం జరుగుతుంది? అది కాటేసే అవకాశం ఉంటుంది, ప్రమాదం అని అందరికీ తెలుసు. దాని గురించి భయపడతారు జనం. పాము తల మీద కాలు వేయాలి అంటే అదేవిధంగా ఈ ఇంద్రియ సుఖాలు కూడా, కామ సుఖాలు కూడా ప్రమాదం అని గుర్తించి వాటిని వదిలేయాలి అని చెప్తాడు. లేకపోతే ఆ తృష్ణ వల్ల దుఃఖం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాలు, ఆస్తులు, పొలాలు, బంగారం, పశువులు, వాహనాలు, పరివారం, బంధువులు, స్త్రీలు, ఇలా రకరకాల ప్రాపంచిక విషయాల పట్ల మనిషి విపరీతమైన తృష్ణ కలిగి ఉంటాడు. అప్పుడు ఆ బలహీనతల్ని అతని పైన పట్టు సాధిస్తాయి, కష్టాలు అతన్ని అణిచివేస్తాయి. సో పగిలిన పడవలోకి, అంటే రంధ్రాలు ఉన్న పడవలోకి నీరు ఎలాగైతే ఉధృతంగా ప్రవేశిస్తుందో అలాగే అతని జీవితంలోకి దుఃఖం ప్రవేశించి అతన్ని ముంచెత్తుతుంది. ఈ రైతు విషయంలో కూడా అదే జరిగింది. ఆ రైతు ఆ పంట పట్ల ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు. నిజానికి పంట పోవడం అన్నది మనం ఊహించని సంఘటన. అంటే మనం ఏదైనా ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు మనం అనుకున్నట్టే ఆ రిజల్ట్ రావాలని లేదు, కానీ ఆ రిజల్ట్ పైన మనకి తృష్ణ ఉంది. ఇలా వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటే ఒకవేళ అలా జరగనప్పుడు దుఃఖంలో మునిగిపోతాడు. ఆ రైతుకి ఆ పంట పోవడం వల్ల దుఃఖం కాదు, ఆ పంట పైన నాకు లాభం వస్తుంది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను పంటతోటి అని ఆ తృష్ణ వల్ల అతడు ఎక్కువ దుఃఖపడుతున్నాడు. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. మనం అన్నిటికీ బాధపడం, కానీ ఎప్పుడైతే ఆ విషయాన్ని నేను నాదిగా భావిస్తామో, అక్కడ తృష్ణను పెంచుకుంటామో, అంటే ఆ పంటను నాది, నాకు చెందుతుంది అని అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. ఉదాహరణకి అదే వరద వచ్చి ఆ పక్కింటి వాళ్ళ పంట నాశనమైందనుకో, అతడికి ఇంత దుఃఖం ఉండదు. కానీ పంట అయితే నాశనం అయితే జరిగింది, అది మీది కావచ్చు లేకపోతే పక్కవారిది కావచ్చు. పక్కవారిది పంట నష్టం జరిగితే మీకు అంత దుఃఖం ఉండదు. ఎప్పుడైతే నాది నేను అనుకున్న వాటికి ఎప్పుడైతే నష్టం వాటిల్లుతుందో అది ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఇంకా వస్తువులు ఉండటం తప్పు కాదు, కానీ ఆ వస్తువులే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయని మనల్ని మనం వంచుకోవడమే, అంటే మోసం చేసుకోవడమే దుఃఖానికి కారణం. బుద్ధుడు ఈ సూత్రంలో సమచిత్తాన్ని పెంచుకోమని, అంటే ఉపేక్షను పెంచుకోవని చెప్తాడు ఆ రైతుకి. ఇంకా 4 ఆర్య సత్యాల గురించి భగవానుడు ఆ రైతుకి బోధించడం వల్ల అతడు మార్గఫలాల్లోని శ్రోతాపన్న స్థితికి చేరుకుంటాడు. ఈ రోజుల్లో కూడా ఈ కామసూత్రం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుర్కొంటున్న అనేక మానసిక ఒత్తిళ్లకు ఈ సూత్రం చాలా పరిష్కారాలు చూపిస్తుంది. ఉదాహరణకి చాలామంది కొత్త వస్తువు ఉంటేనే, అది కొంటేనే నాకు ఆనందం అనే భ్రమలో ఉంటారు. కొత్త ఫోన్ అవ్వచ్చు, కొత్త కార్ అవ్వచ్చు, కొత్త ఇల్లు అవ్వచ్చు, విలాసవంతమైన వస్తువుల వెనుక పరుగులు తీస్తూ ఉంటాం. ఈ కామసూత్రం మనకి చెప్పేది ఏంటంటే, వస్తువుల వల్ల కలిగే సంతోషం తాత్కాలికం. ఆ వస్తువు పాడైపోయినా లేదా అది మన నుంచి దూరంగా వెళ్ళిపోయినా మనం పొందే దుఃఖం చాలా పెద్దది. వస్తువులపై ఆధారపడని ఆనందాన్ని వెతుక్కోవాలని ఈ సూత్రం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే చిన్నపాటి వైఫల్యాలకే దుఃఖపడటం,
ఉద్యోగం రాకపోవడం అయ్యుండొచ్చు, లేకపోతే పరీక్షలో తప్పడం, లేకపోతే ప్రేమలో విఫలం కావడం. ఈ చిన్న చిన్న వాటికే నేటి యువత తీవ్రమైన నిరాశకు లోనవుతూ ఉంటారు. మనకి విషపూరిత బాణం అనే ఉదాహరణ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. మన కోరికలు నెరవేరనప్పుడు కలిగే బాధను ఎలా ఎదుర్కోవాలో, మనసును ఎలా నిలకడగా ఉంచుకోవాలో, అంటే ఉపేక్షతో ఉంచుకోవాలో ఈ సూత్రం మనకి నేర్పుతుంది. ఎందుకంటే ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు, అన్నీ అనిత్యమే. ఈ అనిత్య స్వభావాన్ని మన జీవితంలోకి తెచ్చుకుంటే ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కానీ ఇది కూడా అనిత్యమే అనే బోధ మనకి ఉపయోగపడుతుంది. అలా కానప్పుడు దుఃఖాన్ని పెంచుకుంటాం. ఒక వైఫల్యాన్ని, అంటే ఏదైనా మనకి వైఫల్యం జరిగితే ఒక అనుభవంగా చూడటం ఇది మనకి నేర్పుతుంది. ఇంకా ఇతరుల విలాసవంతమైన జీవితాలను ఈ సోషల్ మీడియాలో చూసి మనకు అవి లేవే అని బాధపడటం, ఇది ఒక రకమైన తనను తాను మోసం చేసుకోవడం, స్వీయ వంచన అంటారు. ఇతరుల ఆస్తులు, హోదా చూసి ఆరాటపడటం అంటే పాము తల మీద కాలు వేయడం వంటిదే అని సుత్త మనకి గుర్తు చేస్తుంది. అనవసరమైన కోరికలను తగ్గించుకుంటే మన జీవితం ఆ పడవలాగా ప్రశాంతంగా సాగుతుందని మనకి ఈ సూత్రం చెప్తుంది. ఇంకా సంబంధ బాంధవ్యాలలో కూడా స్పష్టత చాలా అవసరం. అతిగా ప్రేమించడం లేదా ఒక వ్యక్తిపై పూర్తిగా ఆధారపడటం వల్ల ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఆ మనిషి కృంగిపోతాడు. అంటే అనుబంధం ఉండాలి, కానీ అది బంధనం కింద కాకూడదు. వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ఉండాల్సిన సరైన అవగాహన ఇది కలిగిస్తుంది ఈ సూత్రం. అంటే రంధ్రాలు ఉన్న పడవలోకి నీరు వస్తే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది కదా. అదేవిధంగా ఈ బంధనం కూడా పూర్తిగా మనల్ని ఆవహించింది అనుకోండి, పూర్తి ఆసక్తి ఉంది ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల, అది దూరమైనప్పుడు ఆ పడవ ఎలాగైతే నీళ్ళలో మునిగిపోతుందో అదేవిధంగా మనిషి కూడా దుఃఖంలో మునిగిపోతాడు. దీనివల్ల ఈ సంబంధాల్లో గొడవలు ఇంకా వేదనలు తగ్గుతాయి ఎప్పుడైతే ఈ సరైన అవగాహన మన జీవితంలోకి వస్తుందో. అలాగే ఎప్పుడు ఏదో సాధించాలనే తపనతో వర్తమానంలో జీవించడం మర్చిపోతూ ఉంటాం. ఈ సుత్త మనకి వర్తమానంలో జీవించమని నేర్పుతుంది, సతితో ఉండమని చెప్తుంది. ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తామో చాలా వరకు దుఃఖాలు దూరం అవుతాయి. మనం చేసే పనిలో పూర్తి ఎరుకతో ఉండటం, ఫలితాల పట్ల అతిగా ఆశపడకుండా ఉండటం, దానివల్ల మన ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా మనం ఒక చిల్లు పడిన పడవలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఆ పడవలోకి చేరుతున్న అనవసరపు కోరికలు, అసూయ, అతిగా ఆశపడటం అనే నీటిని మనం ఎప్పటికప్పుడు బయటికి తోడేయాలి. అప్పుడే మన కుటుంబం, సమాజం ఇంకా మన వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా మారుతుంది. అంచేత మన లోపల ఉన్న తృష్ణను వదిలేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.